ఇప్పుడు చిన్నపిల్లల్లో షుగర్ ఎలా గుర్తించాలో మనం మాట్లాడుకుందామండి. చిన్నపిల్లల్లో షుగర్ అంటే బేసిక్‌గా షుగర్‌లో 2 రకాలు ఉంటాయి మేజర్‌గా. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అని. టైప్ 1 డయాబెటిస్ అనేది పిల్లల్లో వచ్చేది. ఈ టైప్ 1 డయాబెటిస్ దేనికొస్తదంటే సడెన్‌గా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల, ప్యాంక్రియాస్ నుంచి ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల దీనికి అనేక కారణాలున్నాయి. ఆటోఇమ్యూన్ ప్రాసెస్ అంటే మన బాడీయే మన ప్యాంక్రియాటిక్ సెల్స్‌ని చంపేయటం. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోవటం. రెండోది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ప్యాంక్రియాస్‌లో సడెన్‌గా బీటా సెల్స్ చనిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాకుండా ఉండటం అనేది జరుగుద్ది. సో చిన్నపిల్లల్లో వచ్చే దీనికి సింప్టమ్స్ చాలా తొందరగా వస్తాయండి. పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్‌కి అయితే సింప్టమ్స్ లేట్‌గా వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ మాత్రం సింప్టమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఫండమెంటల్‌గా పిల్లలు సడెన్‌గా వెయిట్ లాస్ అవ్వటం, ఎక్కువ ఆకలని చెప్పటం, అంటే మనం మీ ఫుడ్ తిన్నాక కూడా ఆహారం తిన్నాక కూడా మళ్ళీ మళ్ళీ ఆకలని చెప్పడం, ఎంత తిన్నా సరిపోకపోవటం, పోనీ ఎంత తిన్నా కానీ వెయిట్ తగ్గిపోవడం ఒకటి. రెండోది బాగా దాహం వేయటం. మూడోది ఎక్కువ మూత్రం కానీ అంటే యూరిన్ ఎక్కువ పాస్ చేయటం. ఈ 3 సింప్టమ్స్ అంటే అతి ఆకలి, అతిగా యూరిన్‌కి వెళ్ళటం, ఇంకోటి వెయిట్ లాస్. ఈ 3 మెయిన్ సింప్టమ్స్ అండి టైప్ 1 డయాబెటీస్‌లో. ఇది ఏ పిల్లల్లో అన్నా మనం గమనించినట్లయితే వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసుకోవడం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. షుగర్‌తో పాటు థైరాయిడ్ కూడా చేయించుకుంటే బెటర్. ఎందుకంటే అన్నీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఒకటి, షుగర్‌లో తినకముందు ఫాస్టింగు, బ్రేక్‌ఫాస్ట్ చేసినాక కానీ, లంచ్ చేసినాక కానీ, డిన్నర్ చేసినాక పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం అదొకటి. హెచ్బిఏవన్సీ చేసుకుంటే మనకి ఇది షుగర్ వల్ల లేకపోతే వేరే కారణాల వల్ల మనకి ఈ సింప్టమ్స్ వస్తున్నాయని తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వచ్చిన షుగర్కి జీవితాంతం ఇన్సులిన్ వాడటం తప్పనిసరిగా అవసరం పడుద్ది. వీళ్ళల్లో ట్యాబ్లెట్స్ వాడటం అనేది కష్టం. కాకపోతే కొంతమందిలో టైప్ 1 డయాబెటీస్ కాకుండా మోడీ 5 అంటాం, అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అడల్ట్స్ అంటాం. ఈ ఏంటంటే బేసిక్గా చిన్నపిల్లల్లోనే వస్తుంది, కాకపోతే వీళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉండదు, ట్యాబ్లెట్స్తో సరిపోద్ది. ఇది జెనెటిక్గా వచ్చే అబ్నార్మల్ డయాబెటీస్ సిచ్యువేషన్స్ అనమాట. ఇది కూడా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తొందరగా ఫిజిషియన్ దగ్గర కానీ, పీడియాట్రిషియన్ దగ్గర కానీ, పిల్లలు కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ స్పెషలిస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ఈ రోగ నిర్ధారణ చేసుకుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.